గురుగారు నమస్కారం. ఆశీర్వచనం. గురుగారు, మనము జనరల్గా మనిషి జీవితంలో చాలామంది జాతక రీత్యా ఎన్నో గ్రహ దోషాలు కావచ్చు, లేకపోతే ఏళ్ళనాటి శని ప్రభావాలు కావచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి నిరంతరం. కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారంటే వాటి నుంచి ఆ గ్రహ దోషాలు నివారించుకోవడానికో లేకపోతే వాటి గురించి కొన్ని పరిహారాలు అనేవి పాటిస్తూ ఉంటారు చాలామంది. అయితే కొంతమంది మాత్రం ఈ పరిహారాలు ఏమీ పాటించకుండా జరిగేది జరుగుతుందిలే, అయ్యేది అవుతుందిలే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి పరిహారాలు చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి ఏంటి గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, మీరు అడిగిన ప్రశ్న ప్రతి వాళ్లకు ఉన్నటువంటి ఆందోళనే. అంటే ఈ ప్రతిదీ పరిహారం చేసుకోవాలి అని చెబుతారే ఏమిటబ్బా అనేటువంటి ఇది ఉంటుంది. కొంతమంది విశ్లేషకులు కూడా ఏం అవసరం, చేసుకోకపోతే ఏమిటి, ఏమవుతుంది అనేటువంటి ఇది కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా ఆలోచన. అయితే మనం మీకు చెప్తాను, దీంట్లో 2 రకాలు ఎప్పుడు కూడా. ఏమిటి, ఈనాడు ఆధునిక కాలంలో అన్నీ తెలుస్తూ ఉన్నాయి కాబట్టి సహజంగా మామూలుగా పరిహారాలు అనేటువంటివి చెబుతూ వస్తుంది. మన భారతదేశము, మన మానవాళికి ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే భక్తి అనేటువంటిది కొంచెం ఎక్కువ. దేనికి భయపడకపోయినా భగవంతుడు అంటే అరే దేవుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, చూస్తాడు, మనం భయపడతాడు. తండ్రికి భయపడడు, మన ఎవరికి పై ఆఫీసర్లకు భయపడవు. ఎవరికి భయపడతాము అంటే భగవంతుడు అనేటువంటి దానికి కొంత ఇది ఉంది. అయితే మామూలుగా పూర్వమంతా కూడా శక్తి ఉండేటువంటి వాళ్ళు పరిహారాలు చేసుకుంటారు, శక్తి లేని వాళ్ళు. నేను అదే చెప్తున్నా. ఉదాహరణకు చాలాసార్లు చెప్పాము, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఉదాహరణకు కాలసర్పదోషం. ఏదో ఎందుకంటే ఉదయం లేస్తే కుజుడి యొక్క ప్రభావం, రుణాలు, అప్పులు, అవే కదా కుజుడి ప్రభావం ఎక్కువ. ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఇంకా కుజుడే రాజు అవుతున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటాయి సమస్యలు. అయితే తీర్చుకోవడానికి కూడా చూస్తాడు. ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య తీర్చుకోవడానికి కూడా కుజుడే కదా అనుగ్రహించాల్సింది. అందువలన అది కూడా ముఖ్యమే, ఉపయోగమే. ఉపయోగము ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, 2 ఉంటాయి. అయితే మరి పూర్వము ఈ కాలసర్పదోషాలు ఇవి ఉండేటువంటి వాళ్లకు మరి పరిహారాలు ఇంత ఇదిగా చేసుకోకపోయినా అంత ఎత్తున అప్పట్లో చేసుకునే వాళ్ళ అంటే ఈ నాగప్రతిష్టలు ఇవన్నీ కూడా పూర్వము ఎప్పుడో ప్రతిష్ఠ చేసినటువంటి వాళ్ళవి కూడా ఉన్నాయి. ఒక మోస్తరు ధనికులు వాళ్ళు చేసినటువంటివి ఉన్నాయి. మరి పేదలకు ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ? డబ్బు లేని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? పరిహారాల పరిస్థితి ఏమిటి అంటే ఈ పేదరికం అనేటువంటిది, డబ్బు లేనితనము, చేసుకోలేనిది అనేటువంటిది ప్రతి రంగంలోనూ ఉంటుంది. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్కి అయితే పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు పోతారు. మరి మా గతి ఏమిటి అని అనుకునేటువంటి వాళ్ళకి అందుకే కదా ప్రభుత్వాలు గ్రామాల్లోనే పంపించి చేయటము, చెందటము అనేటువంటిది ఒకటి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు అని ఉండేటువంటివి కొన్ని ఏదో వసతి కొంతవరకు చేస్తుంటారు. అలా ఇక్కడ కూడా మనకు ఈ రంగంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే పూర్వం ఏం చేసేటువంటి వాళ్ళంటే ఈయన కాలసర్ప దోషాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దోషము ఇవి పోవాలి, చెయ్యాలి అనుకున్నప్పుడు వేప చెట్టు, రావి చెట్టు, ఇవి 2 అంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపం అందరికీ తెలిసిందే. రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. ఇవి 2 ఉండేటువంటి చోట రెండిటికి కళ్యాణం అని చేసేటువంటి, ఈ రెండిటికి కళ్యాణం చేసినటువంటి దాని వలన అశ్వత్థనారాయణ స్వామి యొక్క వృక్షము అని దానికి పేరు వచ్చింది. ఓకే, అది అశ్వత్థనారాయణ కట్ట అని ఒక అరుగు కట్టించి అక్కడ కూర్చొని ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకునేటువంటి వాళ్ళు. ఏమిటి ఆ రెండిటికి అంటే ఆ రెండిటికి కళ్యాణం ఎప్పుడైతే చేస్తారో గ్రామంలో అందరూ కలిసి తలా 10 రూపాయలు వేసుకుని రెండిటికి కళ్యాణం, వృక్షాలకు రెండిటికి కళ్యాణం చేస్తే
అక్కడ కూర్చొని ఏ పూజ చేసుకున్నా ఫలిస్తుంది. అక్కడ కూర్చొని మనం జపము చేసుకున్నా ఫలిస్తుంది. ఆ రెండిటికి ప్రదక్షిణ చేసినా పుణ్యం వస్తుంది. ఈ దోషాలు పోతాయి. ఇప్పుడు ఎవరికి ఎంతవరకు చేసుకోగలుగుతాడో అంతవరకు. భగవంతుడు కూడా తెలుసు కదా వీడి దగ్గర ఏముంది ఏమి లేదు అనేటువంటిది. ఇచ్చేవాడే ఆయన అయినప్పుడు దండిగా ఉండేటువంటి ధనికుడు నేను ఊరికే చెట్లకు తిరుగుతానులే పోతుందిలే అంటే పోదు. నీకు ఇచ్చినాడు కదా భగవంతుడు. ఇచ్చినప్పుడు నువ్వు పరిహారం చేసుకోవడానికి నీకు బాధ ఏముంటుంది? కాబట్టి చేసుకోగలిగినటువంటి వాళ్లకు చేసేటువంటి విధానము వేరు. అంటే చేసుకునేటువంటి యోగం ఉంది కాబట్టి వీరికి ఎక్కువ చెబుదాము, కావాల్సినన్ని ఎక్కువ చెప్పేసి మనము బాగా తీసుకుందాములే అని ఏ బ్రాహ్మడు అనుకోడు. అంటే అందరూ కరెక్ట్గా ఉన్నారని మనం కూడా చెప్పడానికి లేదు. ఉండొచ్చు, కొంచెం ఆశగా అడిగిన వాళ్ళు ఉండవచ్చును. ఒకవేళ పర్వాలేదులే నిజాయితీగా చెప్పేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మనం అందరినీ తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఏదో ఒకరు ఎవరో చేసినారని మొత్తం వ్యవస్థను తప్పు పట్టడం అనేటువంటిది ఈ రోజుల్లో చాలా అది ఒక దీని కిందికి వచ్చింది. అలా ఉండదు ఎప్పుడు కూడా. అందుకోసమని అమ్మ పరిహారాలు అనేటువంటివి నేను చేసుకోను, నేను చెందను అంటే దీనికి ఖచ్చితంగా చేసుకోవాలి అనేటువంటిది ఉంటుంది. చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే ఏమో అవుతుంది పెద్ద ప్రమాదము అని కాదు అక్కడ. ఇప్పుడు నీవు ఒక మంచి మార్గంలో ఇది రూట్ బాగుందయా నువ్వు ఇలా పో అని అన్నావు అనుకో, నేను అలా పోను, నా ఇష్టం, నేను నడిచి ఇలాగే వెళతాను అన్నాను అనుకోండి. అలా పోతే తొందరగా వెళ్ళిపోయేటువంటి వాడు, గమ్యాన్ని చేరుకునేటువంటి వాడు ఇలా కాస్త 4 రోజులు ఆలస్యం కావచ్చు. అంతేగాని ఏదో చేసుకోనంత మాత్రాన ప్రమాదాలు అవుతాయి, ఇంకేదో జరుగుతుంది అనేటువంటిది ఎక్కడ ఉండవు. పరిహారాలు చేసుకోనంత మాత్రాన నేను చేసుకోను, చెందను అని ముఖ్యంగా అనుకునేటువంటి వాళ్లకు అది పెద్ద ఇదేమీ కాదు. దానివల్ల ఏమో పెద్దగా అవుతుంది, వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడాలి అనేటువంటిది భగవంతుడు అభిమతం కాదు. నీకు ఒక జ్ఞానం ఇచ్చినాడు, నీకేం కావాలో నీకు ఇచ్చినాడు. మనం ఏమనుకుంటున్నాం, మనకు ఒక అందమైనటువంటి అమ్మాయి నాకు భార్య కావాలని కోరుకొని 10 సంబంధాలు చూసి చేసుకుంటున్నాం. దానికి కూడా మనకు మళ్ళీ భగవంతుని అనుగ్రహం ఉంటే అవుతుందిలే, ఈ అమ్మాయి లేకపోతే లేదులే అని ఊరికే ఒక మాట నింద భగవంతుడికి వేస్తున్నాం. మనమైతే కోరుకుంటున్నాం పలానా అమ్మాయి బాగుండాలని. కాదు, ఓ బెంజ్ కారు కొనుక్కోవాలి అని. ఇవన్నీ ఆప్షన్స్ మనం కోరుకునేటివి, మనం చేసుకుంటుండేవి, మనం అప్పులు చేసుకొని కొనుక్కుంటున్నటువంటివి. అవి కట్టుకోలేకపోయి ఇబ్బందులు పడితే భగవంతుడు నాకు ఇలేదు కొనమని భగవంతుడు చెప్పలే. నువ్వు కొనుక్కున్నావు నీ ఆనందం కోసం, నీ పక్క వాళ్ళను, నీ పై ఆఫీసులు వాళ్ళని చూసి నువ్వు బాగుండాలని కొనుక్కున్నావు. నీ స్థాయి, మీ అనుకూలం, మన యొక్క అనుకూలము, మన ఇది ఏమిటని చూసుకొని మనమే అడుగులు వేసుకోవాలి ఎప్పుడూ కూడా. ఎవరు చెప్పరు, ఎవరైనా ఎందుకు చెప్తారమ్మా సమాజంలో? ఎవరి పనులు వాళ్ళవి, ఎవరు చెప్పరు. కానీ తప్పులు మనం చేసుకుని భగవంతుడి మీద రుద్రం అనేటువంటి ఎంత మాత్రము కరెక్ట్ కాదు. కనుక మనం ఆలోచన చేసి జాగ్రత్తగా చూసుకొని అడుగులు ముందుకు వేస్తే దానికి భగవంతుడు ఎప్పుడూ, మనం చెడ్డ చేసేవాడు కూడా ఆ సమయానికి దొంగతనం చేయాలి అని అనుకునేటువంటి వాడు సిన్సియర్గా దొంగతనం ఎట్లా చేయాలని వాడు నేర్చుకోయింటాడు. ఆ చేసుకునేటువంటి వాడు కూడా భగవంతుడు అనుగ్రహించినాడు కాబట్టి దొంగతనం చేసినాడు అని అప్పుడు తిట్టుకోమని మరి తిడతాం మనం. అంటే వాడి బుద్ధి అంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లా అయింది అనేటప్పటికీ ఏదో ఆ సత్య ఫలితం పొందినవాడు ఎవడో కూడా పెద్దగా ఏదో జీవితంలో భవిష్యత్తులో చాలా యోగవంతుడు అవుతాడు అనేటువంటిది ఉండదు. కష్టపడి మనకు ఎంత రావాలనో అంత వచ్చింది అంటే మనకు నిలబడుతుంది ఎప్పుడు కూడా. అంతేగాని ఏదైనా చేసుకుంటేనే లేకపోతే లేదు అని చేసుకుంటే దాని ఉన్న పరిధిని బట్టి నీకు యోగం. మనం ఒక అడ్డు తొలగించుకున్న వాళ్ళం అవుతాం జీవితంలో, జాతకంలో చూసుకొని పరిహారము అనేటువంటిది చేసుకుంటే. చేసుకోకపోతే ఏదో ప్రమాదం జరగాలనేది ఏముంది? ఏం లేదు. నీకు రావాల్సిన యోగాలు రావు, అంతే. యోగం రావాలి అనుకుంటే మనం మంచి దారిలో పోతాం. ఇప్పుడు చదువుకోకపోతే నాకేమవుతుంది, నేను చదవను అంటే ఎవరు చదవమంటారు? లేదు, నీకు చదువుకోకపోతే మంచి ఉద్యోగం రాదు. మంచి ఉద్యోగం కావాలి, బాగా చేయాలి, నలుగురిలో నేను గౌరవం ఉండాలి అనుకుంటే నువ్వు చదువుకోనాయన అని చెప్తాం. అంతే కదా, ఏదైనా అంతే. ధన్యవాదాలు గురుగారు.